ఇలాంటి బొమ్మలు చాలా కొనిస్తాను. అమ్మతో వస్తావా? నేను రాను. ఇవన్నీ నీకే. నాకొద్దు. నా బంగారం కదా. నాకొద్దు. ఇక్కడి నుంచి మీరాని తప్ప ఇంకెవరినైనా తీసుకువెళ్ళండి, సంతోషిస్తాం. ఎందుకు సార్ మీరని వద్దంటున్నారు? ఈ హోములో సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరికి ఎవరూ లేరు. కానీ ఆ పిల్ల మీరాకు మాత్రం ఒకడున్నాడు. అతని పేరు శివ. అతను మీకు తెలిసే ఉంటాడు. ఒక సంవత్సరం క్రితం మన ఊళ్ళో రాశి చిట్ ఫండ్ని దోపిడీ చేయడానికి ఓ గుంపు ప్రయత్నించింది కదా. అతను తప్ప తన కూతురికి ఇంకెవరూ లేరని తెలుసు కూడా ఇతరులు దాచుకున్న డబ్బును కాపాడబోయి సెక్యూరిటీ వీర్రాజు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అతని కూతురే ఈ అమ్మాయి మీరా. లక్షలు దాచుకున్న వాళ్ళు డబ్బు దొరికిందన్న సంతోషంతో వెళ్లిపోయారు. కానీ 10,000 మాత్రమే దాచుకున్న శివ ఒక్కడే చనిపోయిన వీర్రాజును చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. కార్యం అయిపోయిన వెంటనే కొంతమంది బంధువులు బయలుదేరి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. కానీ శివ ఒక్కడే అనాథగా ఉన్న ఆ పిల్లని చూశాడు. ఫార్మాలిటీస్ కోసం వాళ్ళ బంధువులంతా బాధ్యత తీర్చుకోవడానికి ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. కానీ శివ ఆ పిల్లని విడిచిపెట్టలేక ఇక్కడికొచ్చి చూస్తున్నాడు. బువ్వ తింటేనే కదా బలం వస్తుంది. బలం వస్తేనే కదా దండం పెట్టుకోగలం. దండం పెట్టుకుంటేనే నాన్న వస్తారు కదా. తినమ్మా. అన్నయ్య, అన్నయ్య, అటు చూడు. బండి ఎక్కడికి వెళ్తుంది? నాన్నని తీసుకురావడానికి బండి వెళ్తుందమ్మా. చెప్తే నమ్మవు కదా. పద వెళ్దాం. అతను చూపించిన ప్రేమకు ఆ పిల్ల 6 మాసాల్లో తల్లిదండ్రులనే మర్చిపోయింది. ఓ మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాడు శివ. అది దొరికిన వెంటనే ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. మాకు పెళ్ళై 8 ఏళ్లైంది సార్. ఇక ఖచ్చితంగా పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాతే ఓ అనాథాశ్రమం నుంచి బిడ్డను దత్త తీసుకుందాం అనుకున్నాం. శివ చాలా గ్రేట్ కదా సార్. ఆ పిల్లకి ఎవరు లేరని తెలిసిన మరుక్షణమే తన్ని పెంచాలనుకున్నాడు. అవును, ఆయన ఉద్యోగానికి ఎక్కడ ట్రై చేస్తున్నారని చెప్పారు? ఇక్కడే సార్, మీనాక్షి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. హలో అన్నయ్య. అన్నయ్యకి ఉద్యోగం దొరికింది. హాయ్ జాలీ. ఇప్పుడు మన ఇద్దరం ఉండడానికి ఇల్లు చూడబోతున్నాం. పాపా, రేపు 8 o'clock అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. రేపు ఒక్కరోజుకి నువ్వు బస్సులో వెళ్తావా? సాయంత్రం వచ్చి నేనే పికప్ చేసుకుంటాను. పర్వాలేదన్నయ్య, టీచర్ తో బండ్లో వెళ్ళిపోతానులే. వెళ్ళగలుగుతావా? జాగ్రత్త. సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్ అన్నయ్య. With a lot on my mind, looking for me a woman, but she's mighty hard to find. Lord, it's my country cousin. ఫిగర్ అద్దరింది కదా. ఏంటి లేపేద్దామా? పెట్రోల్ తర్వాత పోసుకుందామరా. ముందు దాన్ని ఫాలో చేయి. వెళ్ళు. ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. అందరూ బాగుండాలి. నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఏంట్రా పిల్లనెక్కిస్తుంది? వదిలేరా, వెళ్ళేదారిలో చూసుకుందాం. కూర్చో. బాయ్ చెప్పు. బాయ్. ఏమైంది? తప్పకండి తప్పకండి తప్పకండి.
తప్పకండి రేయ్, వద్దురా. ఎలాగైనా బండి డ్రైవ్ చేయడం మన కాలంలోనే హాస్పిటల్ తీసుకెళ్దాం త్వరగా. రండి. పాప భయపడకు. నీకేం కాదు. రేయ్, డోర్ ఓపెన్ చేయరా. రండి ఏం కాదు ఏం కాదమ్మా, నీకేం కాదు. ఎక్కండి ఎక్కండి ఏం కాదు మీకేం కాదు ఎక్కండి బండి తీరా. బండి తీరా. మీరా నన్ను చూడు మీరా కళ్ళు తెరు మీరా ఏయ్, రేయ్, ఏంట్రా ఈ గోల? ఆ పిల్లని విసిరేయ్. హైదరాబాద్ లో జరిగే 10 యాక్సిడెంట్స్ లో 2 యాక్సిడెంట్లు మేం చేసేవే. ఊరికే అరవకే నిన్ను ఎత్తుకు రావడానికే నీ బండి గుద్దా. కూర్చో. తప్పండి 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 పని పని రాణి 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 రేయ్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? మీరా? మీరా? అమ్మ మీరా? ఏమైందయ్యా? మీరా? 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 ఏమైందమ్మా? మీరా? రేయ్, ఏమైందో చెప్పరా? రే మామ పిల్ల అదిరింది కదరా. అవునరా. ఎవరు? స్టూడెంటా ఫ్రెండా? ఎవరు? అడుగుతున్నావా చెప్పవా. ఏయ్, దాన్ని రమ్మని చెప్పు. తను వస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు. రమ్మనవే. ఏయ్, దాన్ని రమ్మని చెప్పు. అన్నా, సెకండ్ క్రాస్ స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? తిన్నగా వెళ్ళి రైట్ తిరిగమ్మా. థ్యాంక్స్ అన్నా. లోపలికి రమ్మా. ఎవర్రా నువ్వు? రేయ్, అడుగుతున్నావా? చెప్పరా. ఎవర్రా? ఆ? ఎందుకురా అంత పని చేశారు? చెప్పు, త్వరగా బయలుదేరండి అయ్యగారు. ఏమైందిరా?
మీరా డాక్టర్ అవ్వాలి, నేను తనతో పాటే ఉండాలని అంబులెన్స్ ఉద్యోగంలో చేరాను. కానీ చేరిన రోజే 3 హత్యలు చేసి జైలుకి వెళ్తాననుకోలేదు. తప్పు వాళ్ళ మీదే ఉంది కనుక ఎవరు సాక్ష్యం చెప్పడానికి రాలేదు. అందుకే చాలా తక్కువ శిక్ష పడింది. జైల్లోనే ఓ పెద్ద ఆయన నాకు వంట చేయడం నేర్పించాడు. బయటకు వచ్చాకే మురళి వీళ్ళందరినీ కలుసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళతో వంట పనికి వెళ్ళడం మొదలెట్టాను. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక మీదట మీకేం ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా మీకు నేనున్నాను.